డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణిపై ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారని సింగరేణి కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తన అనుచరుల సంస్థలకు సింగరేణిని కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఈ సింగరేణి పైన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నారు. వాళ్ళ అనుకూల వ్యక్తులకు, శక్తులకు, సంస్థలకు ఈ యొక్క కోట్లాది రూపాయల విలువ గలటువంటి టెండర్లను కట్టబెట్టి దాని ద్వారా లబ్ధి పొంది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం బిల్లుల కేటాయింపులలో కూడా వాళ్ళ జోక్యం చేసుకుంటున్నటువంటి విధానం, జీఎంల నియామకం నుంచి డైరెక్టర్ల నియామకం వరకు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిలో భాగం, ఇవన్నీ కూడా కలిసి ఈరోజు సింగరేణి కార్మికులకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు అయితేంది, మెడికల్ సౌకర్యాల విషయంలో కూడా ఈరోజు డబ్బులు చెల్లించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో దాని మీద కూడా విచారణ జరిపించి దోషులు ఎవరుంటే వాళ్ళని శిక్షించాలి. దీనికంటే ముందున్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఈ సింగరేణిని నాశనం చేసినటువంటి ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేసిండ్రు, లేదా వాళ్ళు ఇక్కడ తీసేసిండ్రు తప్ప వాళ్ళ మీద యాక్షన్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు డైరెక్టర్ చైర్మన్లు వస్తారు పోతాడు. మరి వచ్చినప్పుడు ఎన్ని లాభాలు ఉన్నాయి, పోయేటప్పుడు ఎంత నష్టం ఉన్నది? దీనికి మూల కారణం ఎవరు? మరి ఆ చైర్మన్ కానీ లేకుంటే